आदाब नाज़रीन, आप देख रहे हैं INN चैनल। मैं हूं अनीस फातिमा। पेश है शामनामा। तेलंगाना महकमे फायर सर्विसेज बेहतरीन खदमात के लिए मुल्क भर में अपनी शिनाख्त बना चुका है। इस महकमे ने पिछले 2 सालों में 16,859 फायर हादसात पर काबू पाते हुए 174 जिंदगियों को बचाया है और तकरीबन 1730 करोड़ रुपयों की इमलाक को नुकसान से बचाया है। इन ख्यालात का इजहार रियासती वजीर दाखिला मोहम्मद महमूद अली ने महकमे फायर सर्विसेज की जानिब से मनाए जा रहे फायर सर्विस वीक के मुनक़िदा इजलास में किया और कहा कि इस महकमे ने पिछले 2 सालों में 9,342 आगाही प्रोग्राम और 507 सरप्राइज चेक्स मुनक़िद किए हैं, जिससे अवाम में आग पर फौरी काबू पाने का शऊर पैदा हुआ है। उन्होंने कहा कि 14 अप्रैल 1944 को वॉरशिप ऑफ ग्रेट ब्रिटेन नेवी को मुंबई पोर्ट पर आग लग गई थी, जिसमें 66 ऑफिसर्स और फायरमैन शहीद हुए। उन्हीं की याद में हर साल 14 अप्रैल को फायर सर्विस डे मनाया जाता है। प्रोग्राम చేస్తున్నారు ఈ ఫైర్ డిపార్ట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. ఐ థింక్ ఏ డిపార్ట్మెంట్ ఎంత ఇంపార్టెంట్ లేదు, ఎమర్జెన్సీలో పని చేసిన డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్. రిస్క్ తీసుకోపోయి అదర్ పర్సన్ కు సేవ్ చేస్తున్నారు, లాసెస్ కు సేవ్ చేస్తున్నారు. ఏ టైం అయినా డ్యూటీ చేస్తే కళ్ళులో నీళ్ళు వస్తుంది. ఎందుకంటే అదర్ డిపార్ట్మెంట్ भी ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రాపర్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, జైల్ డిపార్ట్మెంట్ ఉంది, ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ మంచి ఎవ్రీ టైం అలర్ట్ ఉన్నారు. చాలా అలర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఇది ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది. 24 hours भी अलर्ट ఉన్నారు. మాననీయ సీఎం గారు తెలంగాణ వచ్చే తర్వాత ఆల్ డిపార్ట్మెంట్ కు ఇంపార్టెన్స్ ఇచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ भी మనం చాలా మంచి చేస్తున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ भी చాలా బాగా పని చేస్తున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఎవ్రీ కాన్స్టిట్యూన్సీ లో ఒక ఫైర్ డిపార్ట్మెంట్ లేదు. మాననీయ సీఎం గారు कांग्रेस के रुकने पार्लियामेंट कोमटिरेड्डी वेंकट रेड्डी ने आलेरू असम्बली हल्के कोलंपाक गांव में जगजीवन राम और अंबेडकर के मुजस्समे की नकाब कुशाई की। उन्होंने कहा कि बाबू जगजीवन राम ने मुल्क में कई तब्दीलियां ले आई थी। अंबेडकर ने हमें समाज में इंसाफ दिलवाते हुए मियारी दस्तूर तैयार किया। अंबेडकर की वजह से हमें तेलंगाना हासिल हुआ। अंबेडकर ने कहा था कि छोटी रियासतों से ही मुल्क तरक्की करेगा। तेलंगाना में 30% दलित फिरके की आवाम है, लेकिन अफसोस के रियासती काबीना में कोई दलित मौजूद नहीं है। उन्होंने KCR से मुतालबा किया कि जब कभी भी काबीना की नौ तश्कील हो, दलितों को काबीना में शामिल करें। అలాగే మా ఎమ్మెల్యే గారు సునీత గారి వారి కూడా విజ్ఞప్తి చేస్తూ ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో చిన్న లోటు కనిపిస్తుంటది ఎక్కడక్కడ వేరేప్పుడు నాకు పదవుల కంటే నాకు తెలంగాణను ప్రేమించే వ్యక్తిగా నాకు ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో 30 లక్షల మంది జనాభా ఉన్న మాదిగ సమాజ వర్గాన్ని మంత్రివర్గంలో లేదని చెప్పి ఎంతో మంది యువకులు బాధపడుతుంది. నేను దాని లేఖ ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా రాయడం జరిగింది. 30 లక్షలు అంటే దాదాపు మెజార్టీ సామాజిక వర్గం మంత్రివర్గంలో లేకపోతే మనకు కూడా గౌరవం ఉండగా ముఖ్యమంత్రి గారు మీరు రేపు ఎప్పుడూ మంత్రివర్గాన్ని పునరుద్ధరించిన మాదిగ సామాజిక వర్గాన్ని తప్పకుండా మంత్రివర్గంలో స్థానం ఉండాలని చెప్పి వారికి నేను లేఖ ద్వారా కూడా రాయడం జరిగింది. గతంలో పోయిన 5 సంవత్సరాలు మాల సామాజిక వర్గాన్ని లేకుండే. ఎందుకంటే ఈ రోజు అట్టడుగురాన పేదరికంగా ఉన్నది వాళ్ళు. పోరాటాలకు తెలంగాణ కోసం ఎక్కువ మంది బలి అయింది వాళ్ళు. ఇవాళ రాజ్యాంగంలో ఆయన రాసిన అంబేద్కర్ గారు वजीर सयाहत श्रीनिवास गौड़ ने हैदराबाद में वाक़ उनके दफ्तर में वर्ल्ड हेरिटेज डे मनाया। 39वें आलमी सकाफती विरसा के मौके पर रियासत के मुख्तलिफ अजला से सकाफती विरसा के तहफ़्फ़ुज़ के लिए अवाम में बेदारी मुहिम चलाने वाले अफराद की निशानदेही की गई और CM KCR की हिदायत पर तेलंगाना हेरिटेज डिपार्टमेंट की जानिब से सकाफती विरसे के तहफ़्फ़ुज़ से मुताल्लिक़ अवाम में शऊर बेदारी करने पर 17 अफराद को एजाज़ से नवाजा गया। డిప్యూటీ డైరెక్టర్ నారాయణ గారు, మా వైసీ గారు,
ముఖ్యంగా మా శివనాయక్ రెడ్డి గారు, మా రమేష్ గారు, వారితో పాటు దాదాపు ఈరోజు ఒక 17 మంది తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వారే స్వతహాగా తెలంగాణ వారసత్వాన్ని కాపాడాలి, తెలంగాణ ప్రాచీనమైనటువంటి కట్టడాలను, కళలను, సంస్కృతిని ప్రపంచానికి తెలియజేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా వారు అధ్యయనం చేస్తూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత गौरव मुख्यमंत्री केसीआर गारी आदेशाల మేరకు जिले खम्मम में कांग्रेस पार्टी में शमूलियतों का सिलसिला जारी है। हुक्मरान जमात टीआरएस से कांग्रेस में शामिल होने वाले कायदीन से जिले खम्मम में कांग्रेस की ताकत को बढ़ा दिया है। खासतौर पर सीएलपी भट्टी विक्रमार्का और मल्लू खम्मम कॉरपोरेशन पर कब्जा जमाने की हिकमत अमली के साथ पार्टी की क़यादत कर रहे हैं। इस ज़मन में 46वें डिवीजन से ताल्लुक़ वाले बी लक्ष्मण और बी अनिता की क़यादत में इतवार के रोज़ 150 के करीब अफराद कांग्रेस में शामिल हो गए। इस मौके पर सीएलपी कायद भट्टी विक्रमार्का और मल्लू ने कांग्रेस का खनवा पहनाकर पार्टी में उनका इस्तकबाल किया। इस मौके पर डीसीसी सदर पी दुर्गा प्रसाद, जिले ओबीसी के चेयरमैन पी वीरभद्रम, जिले किसान कांग्रेस के चेयरमैन एम शेखर गौड़ और दीगर सीनियर कायदीन भी इस मौके पर मौजूद थे। वैएस शर्मिला ने मीडिया से बात करते हुए वज़ीर आला के चंद्रशेखर राव से सवाल किया कि जिस तेलंगाना पब्लिक सर्विस कमीशन के तहत सरकारी महकमे जात में तकर्रुरात अमल में लाए जाते हैं, उसे आर्जी सदर नशीन तक क्यों महदूद कर दिया गया और कब सदर नशीन और अराकीन का तकर्रुर अमल में लाया जाएगा। उन्होंने बताया कि ये बात मज़हक खेज है कि जिस तेलंगाना पब्लिक सर्विस कमीशन के तहत तकर्रुरात अमल में लाए जाते हैं वो खुद खाली हैं। वैएस शर्मिला ने बताया कि ये सिर्फ अपनी भूख हड़ताल खत्म करके खामोश नहीं रहेंगी, बल्कि 1,90,000 जायदादों पर तकर्रुरात का एलामिया जारी करने के लिए मेरे हामी रियासत के हर इत्तेहाद से शहर तक भूख हड़ताल एहतजाज मुनज़्ज़म करते हुए एहतजाज करेंगे। वैएस शर्मिला ने आज अपनी 72 घंटे की भूख हड़ताल शरबत पीकर ख़त्म की। इस मौके पर विजयम्मा भी मौजूद थीं। वैएस शर्मिला का तेलंगाना में बेरोजगारों के मसाइल हल करने के लिए एहतजाज जारी है। वैएस शर्मिला ने पहले दिन इंदिरा पार्क में हड़ताल का आगाज़ किया था, ताहम पुलिस की मदाखलत के बाद वो लोटस पॉन्ड में अपना एहतजाज जारी रखे हुए है। इस मौके पर ओयू में तलबा ने शर्मिला की हिमायत में ज़बरदस्त मुजाहरा किया। उनका कहना है कि हुकूमत मुलाजमतों और बेरोजगारों के मसाइल पर कोई रद्दमल ज़ाहिर नहीं कर रही है। उन्होंने मुतनब्बा किया कि अगर हुकूमत इस मामले में कोई जवाब नहीं देती है तो वो रियासत गिर सतह पर एहतजाज करेंगे और हुकूमत को सबक सिखाएंगे। ओयू तलबा के रहनुमा रवि ने वाज़ेह किया कि बेरोजगारों को शर्मिला के मुस्तकबिल में किए जाने वाले किसी भी प्रोग्राम में उनकी मुकम्मल हिमायत हासिल होगी। ఆమె బై వాక్ పోతుంటే ఆమె పాదయాత్రగా పోతుంటే ఆమెను అడ్డుకొని విచ్చలవిడిగా ఈరోజు మీరు పోలీసులను పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది। మీ అరెస్టులతోనే ఇవాళ రాష్ట్రంలో నలుమూల ट्रैक्टर और मोटरसाइकिल में तसादुम के नतीजे में 2 अफराद मौके पर हलाक हो गए। हादसा इतवार की सेब पहर जिले मंचिरियाला के हाजीपुर मंडल के करीब पेश आया। इस हादसे में एक और खातून शदीद जख्मी हो गई हैं, जिसको मुकामी अफराद ने मंचिरियाला के सरकारी अस्पताल मुंतकिल कर दिया है। इत्तला के बाद पुलिस ने मुकामी हादसे पर पहुंचकर नाशों को पोस्टमार्टम के लिए दवाखाना मुंतकिल कर दिया और इस सिलसिले में एक मुकदमा दर्ज करते हुए तफ्तीश कर रही है। इलाके धोबी घाट में पेश आए एक अफसोसनाक वाक़ये में 18 साला दीपक नामी नौजवान ने कुएं में कूदकर खुदकुशी कर ली है। दीपक ने अपने वालिद चंद्रया को खुदकुशी करने की इत्तला दी थी, जिस पर दीपक के वालिद ने चंद्रया ने कुएं के करीब दीपक की चप्पल से उसकी शिनाख्त करते हुए फौरी पुलिस को इस बात की इत्तला देने पर पुलिस ने मुकाम हादसे पर पहुंचकर GHMC अमले की मदद से नाश को कुएं से बाहर निकाला और इस सिलसिले में मुकदमा दर्ज करते हुए तफ्तीश का आगाज कर दिया है।
అట్లా పెట్టుకో అరే జరుగున్నాను शामनामे में फिलहाल इतना ही। देखते रहिए INN चैनल। अल्लाह हाफिज।